హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో వరలక్ష్మి పూజ సందర్భంగా ప్రసాదం గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. అయితే ఈ గారెలు దూదిలాగా ఉంటాయి, స్పాంజ్ లాగా ఉంటాయి. మీకు ఇప్పుడే కాదండి, సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటాయి, రేపు మార్నింగ్కి కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రసాదాలు చేసినప్పుడు అన్ని రకాలు చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కొన్ని ఏమైనా మిగిలిపోతూ ఉంటాయి. రేపు మార్నింగ్ అది ఏంటంటే గట్టిగా అయిపోతాయి గారెలు. రేపు మార్నింగ్ వరకే ఏంటండి, ఈరోజు మధ్యాహ్నం వరకే చేసిన రోజే గట్టిగా ఉంటాయి ఒక్కొక్కసారి. అవి ఎందుకు అలా అవుతాయి, అసలు అలా అవ్వకుండా స్పాంజ్లాగా దూదిలాగా ఉండాలంటే ఎలా చేసుకోవాలి, ప్రసాదానికనే కాదండి నార్మల్గా చేసినప్పుడు కూడా బాగుండాలంటే ఎలా చేయాలో మంచి మంచి టిప్స్తో పాటు చెప్తాను మీకు. అస్సలు మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా స్పాంజ్లా ఉంటుంది గారెలు అయితేనే. ఓకేనా? ఫస్ట్ దీనికి పప్పు నానబెట్టుకునే దగ్గర నుంచే కరెక్ట్గా అన్నీ చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటే మనకి కరెక్ట్గా గారెలు వస్తాయి అన్నమాట. ఒకసారి చూడండి, నేను ఒక 5 hours అవుతుంది పప్పు నానబెట్టుకుని. అంటే 5 గంటలే నానబెట్టాలేం లేదండి, ఒక 3 to 4 hours నానబెట్టుకున్నా కూడా పప్పు సరిపోతుంది. కాకపోతే కొంచెం ఎక్కువ నానిందంటే ఇంకా బాగా పిండి బాగా ఉరుమయ్యి బాగా వస్తాయి అన్నమాట. నేనైతే 5 గంటల సేపు అయింది. ఇప్పుడు పూజ రోజు అనుకోండి, మనం అప్పటికప్పుడు నానబెట్టుకోలేము కదా, రాత్రి పడుకునేటప్పుడే నానబెట్టేసుకోండి. నేను ఒక గ్లాసు, మనకు వాటర్ తాగే గ్లాసు ఉంటుంది కదా, ఆ గ్లాసు పప్పు పోసుకుని, అంటే ఒక 1/4 కిలో పప్పు అన్నమాట. ఇది మనం వేసుకునేటప్పుడే ఒక్కసారి కడిగేసుకుని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నేను కడిగి మరీ తీసుకొచ్చానండి మళ్ళీ నానిపోయిన తర్వాత. ఈ పప్పు బాగా నానిపోయింది కదా, మనకి కావాలంటే మిక్సీలో వేసుకున్న అలాగే వస్తాయి గారెలు, గ్రైండర్లో కూడా వేసుకున్న అలాగే వస్తాయి. నేనైతే ఇప్పుడు ఇది మిక్సీలోనే వేస్తున్నానండి, గ్రైండర్లో అయితే వేయట్లేదు. మిక్సీలో వేసినా కూడా అదే మెత్తగా దూదుల్లాగా వస్తాయి, గ్రైండర్లో వేసినా కూడా అలాగే వస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతం నేను గ్రైండర్లో వేస్తున్నానండి. మీకు ఎలా రుబ్బానో నేను చూపిస్తాను. ఓకే, మినప్పిండి అయితే గ్రైండర్లోనే రుబ్బానండి. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తా చూడండి పిండి ఎలా రుబ్బానో. అంటే ఎంతవరకు మెత్తగా రుబ్బుకోవాలి, కానీ అలాగని మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు. చూపిస్తా చూడండి. మినప్పిండి ముట్టుకునేటప్పుడు మనం చెయ్యి తడి చేసుకున్నాం అనుకోండి, నీళ్ళలో పెట్టుకుని, అప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. లేకపోతే జిగురుగా మొత్తం మన చేతికి అంటుకుపోద్ది అనమాట. ఇదిగో ఇలా ఉండాలి పిండి ఇప్పుడు. ఓకే, ఎప్పుడైనా మీకు కొంచెం మెత్తగా ఎక్కువైపోయింది, నూనె పీల్చేస్తుందేమో, లేకపోతే వేసిన తర్వాత పప్పుని బట్టి కూడా, కొత్త పప్పు అయినా కూడా నూనె పీల్చేస్తుంది, పాత పప్పు అయితే నూనె పీల్చదు. అలా ఒకవేళ అయినప్పుడు నూనె పీల్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారంటే అలాగని గట్టి పెట్టంలాగా అయితే రుబ్బక్కర్లేదు. ఓకే, ఇలాగా మనకి ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి, కానీ గట్టిగా రుబ్బుకోవాలి, మెత్తగా ఉండాలి పిండి. ఓకే, అర్థమైంది కదా నేను చెప్పింది? ఇదిగో ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీకు అలా నూనె ఏమైనా పీల్స్తుంది అన్నప్పుడు 1 స్పూను మైదా పిండి వేసుకోవాలి. ఓకే, ఇట్లా వేసుకుని కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసానండి రుబ్బేటప్పుడే. ఎందుకంటే రుబ్బేసిన తర్వాత ఉప్పు వేస్తే ఇంకా కొంచెం పలచగా అయిపోద్ది కదా, అందుకని రుబ్బేటప్పుడే సగం రుబ్బిన తర్వాత ఉప్పు వేసుకున్నాను 1 స్పూను. మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం చూసుకుని. ఓకే, ఇలా 1 స్పూన్ మైదాపిండి వేసుకుంటే సరిపోతుందండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి గారెలు. ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి నేను స్టవ్ మీద. ఓకే, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందులో. ఓకే, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఇందులో సోడా అది ఏం వేయకూడదండి. 1/2 టీ స్పూను మిరియాలండి. ఒక్కసారి ఇలా పగిలితే సరిపోతుంది, చాలు, ఎక్కువ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మిరియాల కింద కావాలనుకుంటే మిరియాలు కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు వేసుకుని కలుపుకోవాలి. మిరియాల పళంగా కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, ఇలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. ఇది నూనె అయితే కాగుతుంది, మనం చెయ్యి ఫస్ట్ తడి చేసుకోవాలి. గారెలు కొంచెం మనకి గోల్డెన్ కలర్లో తొందరగా రావాలి అని అంటే మజ్జిగ కానీ లేకపోతే పాలు కానీ ఇలా కొంచెం పలచగా కలుపుకొని తడి చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్లోనే వేస్తున్నానండి. ఇప్పుడు చెయ్యి తడి చేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో గారె సైజు చూసుకుని ఇలా ఉండ తీసుకుని ఇలా చేయి తడి చేసుకుంటే ఇలా మనకి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు వేళ్ళకి తప్ప ఇక్కడ అంటుకోవట్లేదు కదా, అలాగా. మీకు ఒకవేళ ఇలాగ డైరెక్ట్గా వేయడం రాకపోతే అరిటాక్ కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ తీసుకుని వేసుకోవచ్చు అలా కూడా. లేదంటే కవర్స్ ఉంటాయి కదా మనకి, పాల కవర్స్, అదిని అలాంటి కవర్స్లో కూడా వేసుకోవచ్చు. నాకు కవర్స్ నుంచి అది తీయడం తొందరగా రాదు. ఇలా అయితే ఇంకా మీకు చూపించడం వల్ల లేట్గా వేస్తున్నాను, లేదా ఫాస్ట్గా వేసేస్తాను అనమాట. మంట నేను హైలోనే పెట్టానండి. ఇది
చూడండి ఎన్ని పడతాయో చూసుకుని వేసుకోండి. మరీ దగ్గరగా వేసేయక్కర్లేదు. అలానే మరీ ఎక్కువ గ్యాప్ ఉండాలని కూడా లేదండి. గారెలకి బూరెలకి అది అయితే ఎక్కువ గ్యాప్ ఉండాలి. ఇవ్వండి కొంచెం అన్నీ వేసుకున్న తర్వాత ముందు వేసినవి జాయిగా తిరగేసుకోవాలన్నమాట. ఇట్లా ఓకే. ఇవ్వండి రెండు పక్కల ఎర్రగా కాలనీ చూడండి. ఓకే, ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. నీళ్లు తడి చేసుకొని చెయ్యి మళ్ళీ సేమ్ అలాగే వేసేసుకోవాలి. కొద్దిగా ఇలా అనుకోండి, ప్రెస్ చేసుకోండి. మరి లేకపోతే మరి చాలా లావు వచ్చేస్తాయి అనమాట. మామూలుగా గారెలాగా అంటే వడలు వేరే గారెలు వేరే అండి. గారెలు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇలా ఎక్కువగా పలచగా చేసుకుంటారు. వడలు ఏంటంటే కొంచెం లావుగా వస్తాయి, ఎక్కువ లావుగా వస్తాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ నూనె కాగిందంటే, ఎందుకంటే ఎర్రబడిపోతాయి ముందుగా, లోపల వేగవు, పిండి కింద ఉంటాయన్నమాట. ఇదిగో ఇవి కూడా తిరగేసేసుకుందాం ఇలాగా. ఇలాగే తీసేసుకోవడం ఒక్కొక్కటి. ఇదిగోండి ప్రసాదం గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఎలా వచ్చాయో చూపిస్తా చూడండి. ఎంత మెత్తగా ఉంటాయో గారెలు అయితే రండి. మనకి అక్కడక్కడ మిరియాలు కూడా చూడండి కనిపిస్తున్నాయా మిరియాలు. ఇదిగో పచ్చిమిరపకాయ, ఇక్కడేమో మిరియాలు. ఆ మిరియాల ఫ్లేవర్ అన్నది కూడా మనకి తెలుస్తుంది అనమాట. చూడండి ఇది మీకు ఇప్పుడే కాదండి, సాయంత్రం వరకు, రేపు పొద్దున వరకు కూడా ఇప్పుడు చేసినప్పుడు ఎలా ఉంటాయో గారెలు అలాగే ఉంటాయి అన్నమాట. చాలా స్పాంజ్గా మెత్తగాను. ఓకే, ఇవి తింటుంటే మంచినీళ్ళు పక్కన పెట్టుకోక్కర్లేదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి గట్టిగా వస్తాయి కదా గారెలు. నేను ఎక్కడన్నా తిన్నప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. అంటే మంచినీళ్ళు లేకపోతే గారె తినలేము అన్నట్టుగాను. దీనికి అవసరం లేదు, అలానే తాగొద్దని చెప్పట్లేదండి. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్తాను. నేను ఇప్పుడు ప్రసాదం చేసినప్పుడు ఎలా చేసుకోవాలో, నార్మల్గా కూడా గారెలు చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలో దూదిలాగా స్పాంజ్లాగా రావాలంటే అని చెప్పడం కోసం ఇప్పుడు నేను మీకు చేసి చూపించాను. ఓకే, లోపల చాలా స్పాంజ్లా ఉందండి, పైన లైట్ క్రిస్పీ తోటి భలే ఉంది. గారెలు టిఫిన్ కింద కనుక చేసి పెట్టారనుకోండి, ఎన్ని తింటున్నారో కూడా తెలీదు, అంత స్పాంజ్లా ఉండి తింటుంటే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు ఈ గారెల వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.